మనం గడిచిన దినంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను నేర్చుకోవటం జరిగింది. రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమే లోకమందంతా ప్రకటించబడును. ఏ నాశనాన్ని తీసుకురావటానికి ముందు గాని, ఏ తీర్పును మనిషికి విధించడానికి ముందు గాని, దానికి తగినటువంటి ఏర్పాట్లను అంటే ఆ తీర్పులో మనం నెగ్గాలి అన్నటువంటి సదుద్దేశంతో, సత్సంకల్పముతో దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. అన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత ఆఖరికి మనకు పరీక్ష అనేది పెడతాడు. లైక్ సిలబస్ అంతా ముగించిన తర్వాతే పాఠశాలలు, కళాశాలలు ఫైనల్ ఎగ్జామ్స్ ఏర్పాటు చేస్తాయో, ఒకవేళ ఈ పాఠశాలలు, కళాశాలలు అయినా మనకు కొంత సిలబస్‌ను పూర్తి చేయకపోవచ్చు. మనకు జరిగించాల్సిన న్యాయము చేయకపోవచ్చు. మన సందేహాలు నివృత్తి చేయలేకపోవచ్చు. మనకు అన్ని విధములైనటువంటి ఆహ్, సౌకర్యాలను కల్పించలేకపోయి ఉండొచ్చు గానీ, దేవుడు అలా కాదు. దేవుడు మనకు అన్నింటినీ గూడా పూర్తిగా అవకాశాలు పుష్కలంగా ప్రసాదించి, ఆ తదుపరి చివరి దశకు తీసుకొని వెళ్తాడు. అది మర్చిపోకూడదు. నాడు యెరూషలేము నాశనం అనేది జరగడానికి ముందైనా, నేడు ప్రపంచ నాశనం జరగటానికి ముందైనా పుష్కలమైనటువంటి అవకాశాలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడొచ్చినా గూడా మా ద్వారాలు ఎప్పుడు తెరవబడే ఉంటాయి. ఆహ్, అన్నీ ఎప్పుడు గూడా ఓపెన్‌లో ఉంటాయి మా మా యొక్క డోర్స్ అని చెప్తూ ఉంటారు. దేవుడు గూడా అలాగే విలువైనటువంటి అవకాశాలు ప్రతి మనిషికి పుష్కలంగా ప్రసాదించాడు. దానిని మనం సద్వినియోగం చేసుకోవటమా లేదా అనేది మన చేతిలో ఉన్నటువంటి విషయం. రైట్. ఇంకా చూద్దాం విశేషమైనటువంటి సంగతులు మనం ఈ దినం గూడా 24వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 6 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. 24వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రధానమైనది ఏంటంటే, ఏవైతే ప్రభుల వారు మాట్లాడుతున్నారో ఈ నాశనానికి సంబంధించి 2 విధములైన నాశనాలు ఆ మాటలు మాట్లాడబడ్డే సమయానికి సంభవింపనే ఉన్నాయి. నేటికి ఒకటే మిగిలుంది. ఒకటి అయిపోయింది. ఒకటి మిగిలుంది. అంటే క్రీస్తు శకం 70 ప్రాంతంలో యెరూషలేం మీదకి జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయాలా? లేకపోతే యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించిన విషయాలని ఇవి 2 మనం జాగ్రత్తగా ఫిల్టర్ చేస్తూ ముందుకు సాగాలి అనేటువంటి విషయాలు మీకు చెప్పాను. చాలామంది యేసుప్రభు రెండవ రాకడ ముందే జరిగిపోయిందని అనుకోవటానికి కారణం ఏంటంటే, క్రీస్తు శకం 70లో జరిగినటువంటి సంభవాలు ఎప్పుడో జరిగిపోయాయి. అప్పుడే ప్రభువు వచ్చాడా అని అనుకున్నారు. ఎందుకంటే 2 సంభవాలు ఉన్నాయి ఇందులో అని తెలియక. ఇలా చాలా జరుగుతున్నాయి గనక మనం గూడా అటువంటి తప్పు చేయకూడదు గనక జాగ్రత్త వహిద్దాం. ప్రతిదీ గూడా మనం ఎప్పుడు జరగడానికి ఏ కాలములో సంభవింపనై ఉన్నటువంటి సంగతులని ఎలా మనం దాన్ని ట్రేస్ ఔట్ చేయాలి, దాన్ని ఎలా కనుక్కోవాలి అనేటటువంటిది మనం కీన్‌గా ఆలోచన చేస్తూ ముందుకు సాగాలి. ఓకే. చూద్దాం ముందుకు 15వ వచనంలో. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. దానియేలు గారి దగ్గరికి ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? మొట్టమొదటి విషయం ఏంటంటే, దానియేలు గారు ప్రవక్త అనేటటువంటి విషయాలు గూడా ఎందుకంటే ఎన్నో విషయాలు ఆహ్, నెబుకద్నెజర్ రాజుకు గాని, తర్వాత మరికొందరు రాజులకు మధ్య గాని ఆయన ఉండి వాళ్ళకు సంభవింపనై ఉన్నటువంటి అనేకమైన సంగతుల సమాహారాన్ని ముందుగానే తెలియపరచడం జరిగింది. ఆహ్, అద్భుతమైనటువంటి రీతిలో ముగ్గురు చక్రవర్తుల దగ్గర ప్రధానమంత్రిగా ఆయన పనిచేయటం జరిగింది. దానియేలు గారు గూడా ప్రవచించటం అనేది జరిగింది. కాబట్టి ఈ ఏం చెప్పారు అసలక్కడ పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తువు నిలవటం అంటే దాని అర్థం ఏంటి? అనేటటువంటిది మనం ఆలోచించటానికి ముందు
ముందుగా దానియేలు గ్రంథంలోనికి వద్దాం. 9వ అధ్యాయము 27వ వచనం ఒకరు చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ దానియేలు గారు ప్రవచించినటువంటి ప్రవచనం కనబడుతుంది. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనమును ముగించు వరకు ఇలాగు జరుగును. ఇక్కడ చూడండి, మాట్లాడిన మాటల్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ హేయమైనది నిలుస్తుంది, హేయమైనది నిలుస్తుంది, నాశనము చేయవాడు వస్తాడు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. అట్లాగే 11వ అధ్యాయంలో కూడా 31వ వచనంలో, ఇదే దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనంలో, అతని పక్షమున నేను చదువుతానక్క. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. నాశనమును కలగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు అనే మాటలు 12వ అధ్యాయం 11వ వచనంలో కూడా, 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో కూడా, అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములగును అనే మాటలు మాట్లాడటం అనేది చూస్తాం. ఇలా నాశనకరమైనటువంటి హేయ వస్తువును గురించినటువంటి ప్రవచనము 3 సార్లు కంటే ఎక్కువ 8వ అధ్యాయంలో కూడా ఉంది దానియేలు గ్రంథంలో. ఇలా 4 సార్లు ఈ నాశనకరమైన హేయ వస్తువును గురించి ప్రస్తావించడం జరిగింది. దీనిని యేసు ప్రభుల వారు కూడా మనకు ఇప్పుడు 24వ అధ్యాయం 15వ వచనంలో నోట్ చేయటం జరిగింది, మనకి కోట్ చేయటం జరిగింది. మరి ఈ నాశనకరమైన హేయ వస్తువు ఏంటి అనేటటువంటి దాని మీద చాలా మంది వ్యాఖ్యానకర్తలు కావచ్చు, బైబిల్ పండితులు కావచ్చు, రకరకాలుగా చెప్పారు. రకరకాలుగా మనం కూడా నేర్చుకుని ఉన్నాం. మీకు ఏమన్నా దీనికి నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏంటి అనేది ఎవరన్నా విన్నారా ఎప్పుడైనా? మీరు ఎవరికైనా ఐడియా ఉందా? దాని విషయంలో ఏమనుకుంటున్నారు మీరు? ఒకసారి రెస్పాండ్ అవ్వండి దయచేసి. ఆ ప్రశ్న అర్థమైంది కదండి బ్రదర్స్, సిస్టర్స్? ఈ నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏంటి అనేది ఎవరికైనా ఐడియా ఉందా? వందనాలనా? వందాలమ్మా, చెప్పండి అమ్మా. దానియేలు గారి కాలంలో నెబుకద్నెజరు గారు నిలువబెట్టించిన ప్రతిమ ఏమో అని అనుకుంటున్నాంనా. ఇంతవరకు అయితే వినలేదునా. అది 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 ముందు అధ్యాయంలోనే అయిపోయిందమ్మా. యాక్చువల్ అయితే మీరు నెబుకద్నెజరు రాజు నిలువ పెట్టినటువంటి ప్రతిమలు ఇవన్నీ కూడా ముందటి అధ్యాయాల్లోనే కంప్లీట్ అయిపోయాయి. తర్వాత దానియేలు గ్రంథం 8, 9, 11, 12 అధ్యాయాల్లో జరిగినటువంటి సంభవం, అంటే అవన్నీ జరిగిపోయిన తర్వాత చెప్పబడింది. అది కూడా ప్రవచనాత్మకంగా చెప్పాడు. కాబట్టి అది కాదమ్మా. ఇంకా ఎవరన్నా? ఎవరో మాట్లాడుతున్నారు కదమ్మా. అవునాలక్క, చెప్పండి. క్రీస్తు వచ్చి ఆ సింహాసనం పైన కూర్చుంటాడు. ఆయన అబద్ధ క్రీస్తు వచ్చి దేవుడి సింహాసనం మీద కూర్చుంటాడు అనేది లెక్క. రైట్, సరే. ఇప్పటి వరకు మీరు ఎవరెవరు ఏమేమి విన్నారో ఈ నాశనకరమకు హేయ వస్తువు గురించి, అది విన్నదన్నా మీరు చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సిస్టరు కుమారి సిస్టర్ ఒకటి చెప్పారు, అలాగే సుజాత సిస్టర్ ఒకటి చెప్పారు. ఇంకా ఏమైనా ఎవరైనా విన్నారా దీని తాలూకు? ఏమని మీరు విని ఉన్నారు?
మేము వినలేదన్నా. కానీ ఏమనుకుంటున్నానంటే, హేయ వస్తువు అంటే ఇది అబద్ధ ప్రవక్త అదే అపవాది వచ్చి దాన్ని గ్రంథాన్ని మనకు ఇట్లా ఈ విధంగా ఏమైనా రాసి ఉంటదేమో అని అనుకుంటున్నామన్నా. ఓకే అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. ఎవరో మాట్లాడుతున్నారు, మాట్లాడండి అమ్మా. రైట్. దయచేసి గమనించండి, ఈ నాశనకరమైన హేయ వస్తువు అనేటటువంటిది మనం ఏదో వేరే విధంగా ఆలోచన చేయాల్సిన అక్కర్లేదు. విషయం ఏంటంటే, ఈ రోమా సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి టైటస్, ఇంగ్లీష్లో అయితే టైటస్, తెలుగులోనైతే తీతు అని అంటారు. ఈ టైటస్ అనేటటువంటి వ్యక్తి యెరూషలేమును ఆక్రమించినప్పుడు, ఎస్పెషల్లీ పరిశుద్ధ స్థలం అనగా మందిరం, దేవాలయం, యెరూషలేములో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం, దాని మీదికి దండుతో ఒక పెద్ద గుంపుతో, ఒక బెటాలియన్‌తో వెళ్ళిపోయి, ఒక సైన్యంతో వెళ్ళిపోయి, అందులో ఉన్నటువంటి ఉపకరణాలన్నింటినీ గూడా తీసేసుకొని, అదే విలువైనటువంటి ఉపకరణాలు తీసుకొని, విజయం అంటే చుట్టూ ఒకవైపు వధ జరుగుతోంది. యెరూషలేం అంతా గూడా నాశనం జేస్తున్నారు. తగలబెట్టేస్తున్నారు, చంపేస్తున్నారు మనుషుల్ని. ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవైపు కొంతమంది సైన్యంతో టైటస్ అనేటువంటి వ్యక్తి దేవుని మందిరం అంటే దేవుడి సన్నిధిలో దేవుని పిల్లలు ఏ రీతిగా వెళ్తారు అనేటటువంటిది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే బయట గంగాలం లాంటిది ఏర్పాటు చేసేవాళ్ళు ఒకప్పుడు ప్రత్యక్ష గుడారంలో. అందులో ఎంటర్ అయ్యేవాడు అక్కడ కాలు కడుక్కొని ఏమన్నా ఉన్నా కూడా క్లియర్‌గా ఉండి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉండేటివి. దానికి నీతి నియమాలు, రీతి రివాజులు కొన్ని కొన్ని ఉన్నాయి. ఇవన్నీ శత్రువు వచ్చినప్పుడు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా పోతాడు? వాడు పాదరక్షలతో వెళ్ళటానికి అవకాశం ఉంది. అలా వేసుకున్న షూల అట్టతోనే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. వాడు దుర్భాషలాడుతూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే వాళ్ళ దేవతలకు సంబంధించినటువంటి బలులు, ఆహ్, బలిపీఠాలు ఏర్పాటు చేసుకోవడం రకరకాలుగా ఎంతవరకు రచ్చ చేయాలో అంతవరకు చేశారట. చరిత్రలో చెప్తున్నటువంటి విషయాలు. ఈ జరిగినటువంటి ఈ హింస, ఈ దమనకాండ, మరి ముఖ్యంగా పరిశుద్ధ స్థలమును అటాక్ చేసినటువంటి ఆ విధానం, వాళ్ళు జరిగించినటువంటి హేయ కార్యాలు, వీటినే నాశనకరమగు హేయ వస్తువు అని చెప్పారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఎస్పెషల్లీ ఇది రెండవ రాకడకు సంబంధించిన సూచన కాదు. అలాగని నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుస్తదా? నిలవదా మరి అనంటే 100% నిలుస్తుంది. కాకపోతే పరిశుద్ధ స్థలం అంటే కొత్త నిబంధన చట్టం ప్రకారం పరిశుద్ధ స్థలము దేవుని ఆలయం అంటే మన దేహం. ఈ దేహంలో మనకై మనము తెచ్చిపెట్టుకున్న ప్రతి విధమైన దైవ వ్యతిరేకమైన, దేవుని ఇష్టానికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన నాశనకరమైన హేయ వస్తువే. దేవుని ఆలయములో దయ్యపు కార్యాలు జరుగుతున్నాయంటే అంటే ఈ దేహము దేవుడి యొక్క మహిమ కొరకు, సంఘ క్షేమము కొరకు, ఆత్మల రక్షణ కొరకు, మన సొంత ఆత్మీయ అభివృద్ధి కొరకు కాకుండా మరొక రీతిగా దీన్ని మౌల్డ్ చేసుకున్నామంటే, అదే నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలవటం. కొత్త నిబంధన ప్రకారం అది వేరు. దాన్ని మనం ఆత్మీయంగా అప్లై చేసుకోవచ్చు. కానీ లిటరల్‌గా ప్రభువు యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి ఈ విషయం, అది నాడు క్రీస్తు శకం 70 ప్రాంతంలో యెరూషలేం మీదికి జరిగినటువంటి దాడికి సంబంధించింది. ఇది ఎలా చెప్పగలరు మీరు? ఇది రెండవ రాకడకు సంబంధించి ఉండదని ఎలా చెప్పగలం అని దానికి కొన్ని క్లారిటీ సింప్టమ్స్ ఉన్నాయి. 16వ వచనంలో 24వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనంలో, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. మిద్దెల మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దెక్కూడదు. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు.
అయ్యో ఆ దినముల్లో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండవలనని ప్రార్థించండి. ఇక్కడ ఒక ప్రశ్న ఉద్భవించాలి మనకి. ఈ సంభవాలు రెండవ రాకడకు సంబంధించినవి కాదు అని చెప్పటానికి మంచి ఆధారాలు 16వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటివి మంచి ఆధారాలు. ఇది 100% రెండవ రాకడకు సంబంధించినవి కాదు అని చెప్పటానికి. మీకేమైనా ఆ సిమ్టమ్స్ అనిపించాయా? వీటిని చదివిందాం కదా మనం. నిజమేనండి, ఇది యేసుప్రభు రెండో రాకడకు సంబంధించిన లేదా యుగాంతానికి సంబంధించిన సూచన అయితే కానే కాదు అని మీకేమైనా అనిపించాయా దీన్ని చదివిన తర్వాత, ఈ 5 వచనాలు చదివిన తర్వాత? మాట్లాడండి దయచేసి. అంటే అనిపించిందా లేదా? అనిపించకపోతే అనిపించలేదని చెప్పండి. మాకే క్లూ అనిపించట్లేదు రెండవ రాకడకు సంబంధించినటువంటిది అనేటటువంటి విషయం కాదు అని చెప్పడానికి మనకి అనిపించట్లేదు అన్నా కూడా ఏదైనా విషయం చెప్తే నేను ముందుకు సాగుతాను. నా ప్రశ్న అర్థమైంది. దేన్ని బట్టి అనిపించిందమ్మా చెప్పండి. అంటే ఆయన క్రీస్తు ప్రభుల వారు దొంగ వలె వస్తాను, అప్పుడు ఏ సమయం వచ్చే తెలియదు కదా, మనం ఏ పనులలో ఉంటున్నామో అట్లనే ఎత్తబడతాము అని అనుకుంటున్నా. ఓకేమ్మా, ఇది ఆ తరహా కాదు నాన్న. ఇంకా ఇంకా అంటే కొంచెం రిలవెంట్గా ఆలోచన చేసావు, మంచిదే. ఇంకా ఎవరన్నా వేరే ఏమన్నా స్ట్రైక్ అయ్యాయా? ఇది రెండవ రాకడకు సంబంధించింది కాదు అని మీ అమ్మ చెప్తూ అక్కడికే అదే రెండవ రాకడకు సంబంధించింది అన్నట్టు మాట్లాడవు తల్లి, ఇది కాదు వాస్తవంగా. ఇప్పుడు వరదలు వచ్చినాయి కదనా, అప్పుడు వరదలు వచ్చినప్పుడు మిద్దె మీదకి గాని ఆ ఊర్లలోకి గాని పోకూడదు అని చెప్పినారు కదనా. అప్పుడు ఈ పొలంలో ఉండేవాడు బట్టలు తీసుకోవడానికి ఇంటికి పోకూడదు అంటే అక్కడ ఏరు వచ్చి నీళ్ళన్నీ ఉంటాయి, వాళ్ళు పోకూడదు కదనా. అవి అంటే ఈ ఇవన్నీ ముందు జరిగాయి కదా, యేసుప్రభు రెండో రాకడ లేకముందే అన్నాక మీరు చెప్పేది. రైట్, ఓకే. మీకు అర్థం కావటానికి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ 5 వచనాలు చదివినప్పుడు మనకు అంటే మనం మెచ్యూర్డ్గా మనం బైబిల్ని ధ్యానం చేస్తున్నామా లేదా, మనం మన ఆధ్యాత్మిక స్థాయి ఒక ఎదుగుదలలో ఉందా లేదా అని ఎలా చెప్పగలం అంటే, ఒక్కటే క్వశ్చన్, రెండవ రాకడలో ఎవడైనా తప్పించుకోగలరా? తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. మరి ఇక్కడ ఏమున్నాయి 16వ వచనం నుండి 20వ వచనం వరకు? పారిపోవాలని ఉండైనా అది ఏంటి అర్థం చెప్పండి. తప్పించుకోవచ్చు అనే మాట. తప్పించుకునే అవకాశం ఉంది. ఒకడు కొండలకు పారిపోతే తప్పించుకోవచ్చు, మిద్దె మీద ఉన్నా తప్పించుకోవచ్చు, పొలంలోనే ఆగినా తప్పించుకోవచ్చు, గర్భిణి పాలించు తల్లి కాకపోయినా తప్పించుకోవచ్చు. అంటే యేసు ప్రభు రెండవ రాకడలో ఎవ్వడు తప్పించుకునే పరిస్థితే ఉండదు అన్నప్పుడు మరి ఇవన్నీ రెండవ రాకడకు సంబంధించి ఎలా అవుతాయి సూచనలు? ఇక్కడ తప్పించుకోవచ్చు అని మాట్లాడుతున్నాడు ప్రభు. కొండలకు పారిపో అంటే అర్థం ఏంటి? తప్పించుకున్నట్టే. కొండలకు వెళ్ళి పారిపోయాడంటే ఆ టైంలో వాడు తప్పించుకున్నట్టు. మిద్దె మీద ఉన్నా తప్పించుకున్నట్టే. ఇప్పుడు యేసుప్రభు రెండో రాకడలో మిద్దె మీద ఉన్న వాళ్ళని తప్పించుకుంటారా? కొండలకు పారిపోయాడు తప్పించుకుంటాడా? గర్భిణీ స్త్రీలు పాలించే తల్లులు కాకపోతే తప్పించుకోగలరా? కనుక 100% ఇది యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించిన సూచన కాదు అని మనం అర్థం చేసుకోవాలి. రైట్, అదే మనం ఆలోచన చేసేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాడు క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనానికి సంబంధించిన సూచనల, యేసు ప్రభు రెండవ రాకడకు సంబంధించిన సూచనల
అనేది ఖచ్చితంగా వేరు చేయాలి. లేకపోతే అందరూ తప్పుగా ఆలోచన చేయటానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను. ఇది మనసులో పెట్టుకోవాలి. దేన్ని బట్టి రెండవ రాకడకు సంబంధించిన సూచనలు కాదనుకుంటున్నాం? ఒకసారి రిపీట్ చేయండి. 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదివాం కదా మనం. ఇవన్నీ తప్పించుకున్నటకు వీలు లేని పరిస్థితులు ఉన్నాయి కనుక అది రెండవ రాకడికి సూచనలు కాదని అనుకుంటున్నాము. ఓకే. అప్పుడు ఎవరు తప్పించబడలేరు కనుక. అదేమ్మా. అప్పుడు ఎవ్వరు తప్పించబడలేదు. కానీ ఇక్కడైతే తప్పించుకునే వీలు తప్పించుకునే అవకాశం వీలు ఉంది. యెరూషలేము నాశనం సమయంలో రోమా సర్వసైన్యాధ్యక్షుడి దాడిలో తప్పించుకోవటానికి అవకాశం ఉంది. కనుకనే ఇవి రెండవ రాకడకు సంబంధించినటువంటి సూచనలు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు మనం వివరణలోకి వద్దాం. ఇవన్నీ మీకు ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోవాలి. ఇది రెండవ రాకడకు సంబంధించింది కాదు, అప్పుడు జరిగింది సంబంధించిందని. ఇకపోతే ప్రభువు మాట్లాడుతూ యూదయలో ఉండువాళ్ళు కొండలకు పారిపోవాలి అన్నాడు 16వ వచనం. ఆ టైంలో కొండలకు పారిపోవటం అనేటటువంటిది ఒక మంచి సేఫ్ ప్లేస్ అన్నమాట. మీరు గమనించగలిగితే సౌలు గారు దావీదు గారిని తరుముకుని వస్తున్నప్పుడు కూడా ఎన్నో సందర్భాల్లో ఎక్కడ దాక్కున్నాడండి దావీదు గారు? కొండ గుహలలో. కొండల్లో దాక్కున్నాడు. కొండల్లో గుహల్లో దాక్కోవటం అనేది జరిగింది. కాబట్టి ఎవరైనా ఇట్లా దాడి చేస్తున్నప్పుడు కొండల గుహలు అంటే సర్వసాధారణంగా మీకు విషయం తెలుసో తెలీదు, వీరప్పన్ 4 రాష్ట్రాలను దశాబ్దాల పాటు ఈ గడగడలాడించాడు. ఒక్కడు పట్టుకోలేకపోయాడు. తెలుసా మీకు? ఎర్రచందనం దొంగ అతన్ని 4 రాష్ట్రాల వాళ్ళు దశాబ్దాల పాటు పట్టుకోలేకపోయారు. కారణం ఏంటో తెలుసా అండి? ఆ 4 రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి ఆ కొండలు, గుట్టలు, లోయలు అన్నిటి గురించి తెలుసట. అన్నిటి గురించి తెలుసట. అంటే ఇశ్రాయేలీలకు, యూదులకు కూడా ఎవరైనా ఇది ప్రమాదానికి గురి చేస్తున్నప్పుడు లేదా తరుముకొని పోతున్నప్పుడు, ఒక నష్టం కలగజేయటానికి, దాడి చేయటానికి వస్తున్నప్పుడు వాళ్ళు దగ్గరలో ఉన్న కొండలకు పారిపోవటం వాళ్ళకు బాగా తెలిసినటువంటి పని. అది వెన్నతో పెట్టిన విద్య అంటారు. ఎందుకంటారు తెలుసండి? ఆ సామెత ఎందుకు వచ్చింది ఐడియా ఉంది ఎవరికైనా? అంటే వాళ్ళు మొదటి నుంచి అట్లా పోతా ఉంటారు కాబట్టి అది అలవాటు అయిపోయింది. వెన్నతో పెట్టిన విద్య అంటే ఏంటంటే అర్థం, చిన్నప్పుడు వెన్న ముద్దలు తినిపించేవాళ్ళంట పెద్దవాళ్ళు. వెన్న ముద్దలు పిల్లలకి ఎక్కువ తినిపించే పరిస్థితి అట. వెన్నతో పెట్టిన విద్య అంటే చిన్నప్పటి నుంచి తెలిసింది అని అర్థం. బాల్యం నుండి వాళ్ళకు బాగా తెలుసు అని అర్థం. కాబట్టి వాళ్లకు కొండలు కొత్త కాదు. ఇశ్రాయేలులకు, యూదులకు కొండలు కొత్త కాదు. ఎందుకనంటే పర్వతాల మీద ఉన్నత స్థలాలు అనేటువంటి ఏర్పాటు చేసి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఒకటి. రెండవది తరచుగా గొర్రెలు మేపటానికి కూడా వెళ్ళేటటువంటి వాళ్ళు. రకరకాలైనటువంటి కారణాలతో వాళ్ళకు కొండలు పరిచయం బాగా. అంటే ఎప్పుడైనా ఇలాంటి ఇరుకు ఇబ్బందులు కలిగినప్పుడు బాగా వాటి గురించి తెలుసు గనక, దాడి చేయడానికి వచ్చిన వాడికి వీటన్నిటి గురించి తెలియదు గనక తప్పించుకోవటానికి అవకాశం. అందుకే కొండలకు పారిపోవాలి అని చెప్పాడు. జరిగింది యేసుప్రభుల వారు. ఒకటి. రెండవది ఏంటంటే మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దెక్కకూడదు. ఇదేంటిది? మిద్దె మీద ఉంటే కూడా వాడు తప్పించుకోవచ్చా? ఎలా అంటారు దాన్ని? మిద్దెల మీద ఉన్నవాడు తప్పించుకోవడానికి అవకాశం ఉంది, యుద్ధంగా యెరూషలేము మీద దాడి జరిగినప్పుడు కూడా అని చెప్పడం జరిగింది. ఎట్లా సాధ్యం అవుతుంది అంటారు? దేన్ని బట్టి? అమ్మా చెప్పండి అమ్మా. ప్రార్థించుట ద్వారా. ఇంకా మిద్దెలు అంటే అప్పట్లో కోటలుగా ఉన్నాయి కదనా. కోటలు కూడా కొంతమంది కనుక్కోలేరు కనుక అట్టి ప్రదేశాల్లో వాళ్ళు దాక్కొని ఉండొచ్చు. ఓకే, రైట్. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు అంటే
వన్స్ కొన్ని రకాలైనటువంటి దాడులు, పరిస్థితులు, అననుకూలతలు ఉండడాన్ని బట్టి ఇంటి నిర్మాణాలు గూడా దానికి తగినట్టుగా కట్టుకునేవాళ్ళట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా కొండ ప్రాంతాల్లో, ఈ అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు తరచుగా తిరిగేటటువంటి ప్రదేశాల్లో నివసించే వాళ్ళు ఒక రకమైన ఇల్లు కట్టుకుంటారు. మీకు ఐడియా ఉందో లేదో? మంచె ఇల్లులు అంటారు వాటిని. విన్నారా పేరు? చదువుకునే చదువుల్లో రకరకాల ఇల్లుల గురించి చెప్తూ ఈ మాట చెప్తారు. మంచె ఇల్లులని. అదెలా ఉంటదంటే కింద 4 వాసాలుంటాయి. కిందంతా ఓపెన్ ఉంటుంది. 4 వాసాలు పెట్టేస్తారు. మనం ఎట్లయితే ఇప్పుడు కాలంలో అపార్ట్‌మెంట్లు కట్టినప్పుడు కింద వాహనాలు పెట్టుకోవటానికి వదిలేస్తాం కదా! ఓపెన్ కింద పిల్లర్లు పెట్టేసి. అట్లా కింద ఒక వాసాలు పెడతారు. చివరగా ఆ వాసాల పైన ఇల్లు కడతారు. ఆ ఇంటి పొలాలకు మీదకెళ్ళటానికి అమ్మా పొలాలకు వెళ్ళేవాళ్ళు, వరి పొలాలకు వెళ్ళేవాళ్ళు నైట్ అంతా అక్కడే పడుకోవడానికి వెళ్ళేవాళ్ళు. అట్లా చేసుకొని అలా పడుకుంటారునా ఇక్కడ. చేసుకుంటారు. ఈ ఈ ఇప్పటి కాలంలో గూడా అలాంటివున్నాయి. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ గూడా మనం 4 వాసాలు పెట్టి పైన ఇంకపోతే పైకెట్లెళ్తారు మరి అనంటే ఒక నిచ్చెనేసుకుంటారు. ఆ నిచ్చెనతో పైకెక్కి మళ్ళీ ఏం జేస్తారు తెలుసా? పైకి ఆ లాగేసుకుంటారు. నిచ్చెనని పైకి తీసేసుకుంటారు. అంటే ఇంకొకడు పైకెక్కకుండా ఉండడానికి. వీళ్ళు మిద్దె మీద ఉండాలంటే వన్స్ యూదులలో మిద్దెలు కట్టుకున్నటువంటి విధానాలు ఎలా ఉండేయంటే శత్రువుల దాడి నుంచి తప్పించుకోవటానికి ఫ్లాట్‌గా ఉండేవట. మిద్దెలంతా బాగా ఫ్లాట్‌గా ఉండి ఎందుకనంటే ధాన్యాన్ని వన్స్ అపాన్ ఎ టైమ్ ఎక్కువ కాలం ఆహార పదార్థం నిలువ ఉండటానికి కేవలం నిర్జలీకరణ పద్ధతి. డ్రైయింగ్ ప్రాసెస్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు మనం ఒడియాలేసుకుంటాం గదా! ఒడియాలేసుకోవటం, తర్వాత మజ్జిగ మిరపకాయలు పెట్టుకోవటం, ఎండు చేపలు, ఈ ఎండిపోయినటువంటి కొన్ని ఆహార పదార్థాలు, ఎండు ముక్కలు, మాంసపు ముక్కలు ఇవన్నీ గూడా ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్‌లొచ్చాయి. దానికంటే ముందు అప్పుడున్నటువంటి ప్రాసెస్ ఏంటంటే ఎండలో ఆరబెట్టడం. చాలా వస్తువులను ఎండలో ఆరబెట్టటం వల్ల ఇప్పుడు రొయ్య పొట్టు ఇవన్నీ ఎక్కడికొచ్చాయి? ఎండిపోయినటువంటి పరిస్థితుల మధ్య వాటిని అలా ఎండగొడితే ఎంత కాలమైనా గూడా సాధ్యమైనంత వరకు అవి చెడిపోకుండా ఉంటాయని, అలా ఫ్లాట్‌గా ఉండేటటువంటి వాటిని ఎండ డైరెక్ట్‌గా వాటి మీద పడతది కాబట్టి వాడుకునేవాళ్ళట. అలాగే ప్రార్థన జేసుకోవటానికి అనుగుణంగా గూడా మిద్దెని వాడేవాళ్ళట. మనకు తెలుసు పేతురు గారు ప్రార్థించుటకు మిద్దెక్కాడు అని మనం జూస్తాం గదా! అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో. అలా ప్రార్థన జేసుకోవటానికి మిద్దెలు వాడేవాళ్ళట. దాని తర్వాత ఈ వేసవి కాలంలో మనం నైట్ టైమ్‌లలో ఇప్పటికి కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. నైట్ టైమ్‌లో నిద్రపోవటానికి, ఆ చల్లని గాలులు ఆస్వాదించడానికి. ఇప్పుడైతే అందరి ఇళ్ళలోకి చాలా వరకు ఏసీలొచ్చి పడ్డాయి గానీ, వన్స్ ఏముండేది పరిస్థితి అనంటే, మిద్దె వెళ్ళిపోతాం మంచాలు అక్కడే వేసేసుకుంటాం. అక్కడే పడుకొని నిద్రపోతాం. ఇలా నిద్రపోవటానికి, ఆహార పదార్థాలను డ్రై జేసుకోవటానికి, ప్రార్థన జేసుకోవటానికి, దీంతో పాటుగా మరొకటేంటంటే శత్రువులు ఎవరైనా వస్తూ ఉంటే, వాళ్ళ గమనాగమనాలు గమనించటానికి గూడా ఆ మిద్దె పనికొచ్చేదట. గమనించి వాళ్ళు నిలబడి ఉంటే కనబడతారని చెప్పి, ఆ ఫ్లాట్ మిద్దెల పైన పడుకునేవాళ్ళట. ఎవడైనా వచ్చి చెక్ చేసుకొని పోయేటువంటి వాడు ఎవరు లేరనుకోని ఎళ్ళిపోతాడట. అలా తప్పించుకోవటానికి అవకాశం. అంటే మిద్దెల మీద ఉండేవాడు కిందికి రాకూడదు. కిందికొచ్చాడంటే అయిపోయింది. మనిషొచ్చితే తెలిసిపోతుంది కాబట్టి పట్టేసుకుంటారని. ప్రభువు చెప్పిన మాట. తర్వాత పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. బేసికల్లీ ఈ ఈ ఈ మాట పదప్రస్థానం ప్రభు ఎందుకు చేశాడంటే, సర్వసాధారణంగా మానవులంగా మనం మరపు సహజం. కొన్ని వస్తువులను పనికెళ్ళడానికి అవసరమే అవి. అయినా గూడా మర్చిపోతాం. అరే! మర్చిపోయినప్పుడు కంపల్సరీగా ఇవి కావాలి గదా! అనే ఉద్దేశ్యంతో పొలంలో నుంచి మళ్ళొచ్చేస్తాం. పొలములో వచ్చినటువంటి వాడు ఊరి మీద పడినటువంటి వాడు పొలం గురించి ఆలోచన చేయడు. ఎందుకనంటే పొలంలో ఏముంటాయి? దాడి చేయడానికి వచ్చినోడు ఇంట్లో ఉంటే ఇంట్లో సామాన్లు దొరుకుతాయి. వస్తువులుంటాయి. విలువైన వస్తువులు. దేవాలయంలో విలువైన వస్తువులుంటాయి. కాబట్టి ఎక్కడైతే సంపద కొల్లగొట్టబడుతదో అక్కడ కాన్సంట్రేట్ చేస్తారు తప్ప పొలంలోకొచ్చి వాడేం చేస్తాడు? అందుకే పొలంలో ఉండేవాడు సేఫ్‌గా ఉంటాడు గాబట్టి. అలాగే ఉండండిరా.
ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది అనుకున్నా కూడా వద్దు రాకండి. ఎందుకనంటే ముఖ్యంగా పొలం పనులు చేసేటటువంటి వాళ్ళు ఈ పై వస్త్రాలు అదే చెప్తాడు కదా! తన బట్టలు తీసుకొని పోవుటకు తన బట్టలంటే బట్టలు లేకుండా పోయాడండి. పొలంలోకి పోయినటువంటి వాడు బట్టలు లేకుండా పోయాడా? లేదు గదా! ఏ బట్టలనమాట? ఖచ్చితంగా నడికట్టు లాంటిది, పై వస్త్రం లాంటిది. ఎందుకనంటే ఎస్పెషల్లీ ఎండాకాలంలో పనిచేసేవాడికైనా తలకు జుట్టుకుంటే ఆ ఎండ తాలూకు ప్రభావం తగ్గుతుంది. చలికాలంలో పనిచేసేవాళ్ళు గూడా ఈ చెవులు గూడా కవర్ అవుతాయి గనక చుట్టుకున్నప్పుడు పనిచేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలసిపోయి ఏదైనా ఇప్పుడు చెమట పట్టినప్పుడు తుడుచుకోవడానికి పనికొస్తుంది. మనం కర్చీఫ్‌లు ఎట్లా వాడతాం అట్లా. తర్వాత కాస్త సేద తీరాలనుకోండి లంచ్ బ్రేక్ టైమ్‌లో తల కింద తలగడగా గూడా పెట్టుకోవటానికి ఆ టవల్ లాంటిది పనికొస్తుంది. కాబట్టి బేసికల్లీ ఖచ్చితంగా అలాంటివి తీసుకెళ్తారు. అదే వస్త్రం అంటే. ఇలాంటివేమన్నా మర్చిపోయినా గూడా రావద్దు. వస్తే ఎందుకనంటే ఇప్పుడు ఆహ్, ఆ బట్ట లేదనుకోండి ఏదో ఒక రూపేణా మన ఏదో షర్టో, ఇంకొకటో ఉన్నటువంటి ఆ పంచనో ఏదో ఒకటి ఉపయోగించుకొని కాస్త మనం ఆల్టర్‌నేటివ్‌గా చూసుకోవచ్చు. కానీ ప్రాణం పోతే ఆల్టర్‌నేటివ్ లేదు గదా! అందుకే ప్రాణం కాపాడుకోండి అనే ఉద్దేశ్యంతో ప్రభువు నిజంగా మహనీయుడు ఎంత గొప్పోడంటే దేవుడు గాని, యేసుప్రభుల వారు గాని. వీళ్ళు శిక్ష పొందటానికి అర్హులే. అయినా అవకాశం ఇస్తున్నాడు. ఇదంతా అవకాశం ఇచ్చొచ్చు కదండీ! కానీ చిత్రం ఏం చెప్పమంటారా? ఎవ్వడు గూడా పాటించలే ఇవన్నీ. ప్రభు ఎంత క్లారిటీగా, ఎంత స్పష్టంగా, ఎంత ప్రేమతో, ఇంత స్వచ్ఛతతో చెప్తూ ఉన్నా గూడా ఒక్కరు వాడుకోలేదండి తెలుసా? నాశనమైపోయారు వాళ్ళంతా. కారణం ఏంటంటే, దేవుడి మాటను పెడచెవిన బెట్టి బాగుపడిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు. దేవుడి మాటను పాటించి చెడిపోయిన వాడు ఎవడు లేడు. దేవుడి మాటను మేము పాటించి చెడిపోయాం అన్నవాడు ఎవడు లేడు. ఆయన మాటను పక్కన బెట్టి బాగుపడిన వాళ్ళు ఎవరు లేరు. ఇది గుర్తుపెట్టుకోండి. చరిత్ర చెబుతున్న సజీవ సాక్షి సత్యం ఇది. కనుక దేవుడు చెప్పినట్టుగా ఆనాడు నోహ్ గారు చేశారు. సేఫ్ ఫ్యామిలీ అంతా బిందాస్‌గా ఆయన గర్భవాసం నుంచి పుట్టిన వాళ్ళే లోకమంతా విస్తరించారు. అదే నోహ్ గారి కాలంలో ఉన్న ప్రజలు దేవుడి మాటను పెడచెవిన పెట్టారు. కాలగర్భంలో కలిసిపోయారు. అంతే. కనుక ప్రియులారా వీళ్ళందరికీ ఎన్ని చెప్పిన పరిస్థితుల్లో ఉన్నా గూడా వాళ్ళు వినలేదండి. 19వ వచనంలో అయ్యో! ఆ దినముల్లో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. ఎందుకనంటే ఈ కేవలం వాళ్ళకి మాత్రమే శ్రమ అని అన్నాడంటే ఇది రెండో రకానికి సంబంధించింది కానే కాదు. అంటే గర్భిణులు కాని వాళ్ళు, పాలిచ్చు తల్లులు కాని వాళ్ళు తప్పించుకోవచ్చు అని చెప్పాడు. అది అప్పుడు సంభవించింది కనుకనే అది కేవలము యెరూషలేము నాశనానికి సంబంధించింది గనుకనే తప్పించుకోవచ్చు అనేటువంటి మాటలు ప్రభు చెప్పాడు. ఎందుకంటే సాధారణమైనటువంటి వ్యక్తుల్లాగా వాళ్ళ మీదకి ఏదైనా దాడి జరిగినప్పుడు, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు గర్భిణీ స్త్రీలు మిగతా వాళ్ళలాగా పరిగెత్తి తప్పించుకోలేరు కదా! అలాగే చంటిబిడ్డ తల్లులు గూడా చంటిబిడ్డలను తల్లులు అంటే నేను ఇంతకుముందు చెప్పారనుకుంటాను. దేవుడు పురుష పక్షపాతి అనేటటువంటి దానికి సంబంధించిన మెసేజ్ అంటే చర్చ్ బిల్డింగ్‌లో విన్న వాళ్ళు గాకుండా వేరే వాళ్ళు ఎవరైనా విన్నారండి? దేవుడు పురుష పక్షపాత కాదా అనేది మెసేజ్ నేను జేసీసీ మెసేజెస్‌లో మాట్లాడాను. అందులో ఇవన్నీ వస్తాయి. స్త్రీలకు సంబంధించి దేవుడు ఋతుక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? అలాగే గర్భం వాళ్ళకే వచ్చేటట్టు ఎందుకు చేశాడు? పిల్లల్ని పెంచగలిగినటువంటి పరిస్థితి, పాలివ్వడిచ్చే పరిస్థితి ఎందుకు పెట్టాడు? అలాగే ఆ పురిటాలైనటువంటి పరిస్థితి మగబిడ్డను కంటే వారం రోజులు కడగా ఉండాలంటాడు. ఆడబిడ్డను కంటే 2 వారాలు కడగా ఉండాలంటాడు. ఈ వివక్ష ఏంటి? దేవుడు గూడా ఒక పురుషుడు గాబట్టి వివక్ష కలిగి ఉన్నాడా? ప్రతిసారి భర్త మాట విను, లోబడు, భయపడు ఇవన్నీ చెప్తూ ఉంటాడేంటి దేవుడు? అంటే ఎందులో తక్కువ స్త్రీలు, పురుషుల మీద? ఈ ప్రశ్నలకన్నిటికి జవాబున్నాయి ఇందులో. అవి వినండి. ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వినండి. తమ్ముడు గూడా గ్రూప్స్‌లో
మరి ఎక్కడ ఉందో వెతుక్కోవటం మీకు ఇబ్బంది అనిపిస్తే తమ్ముడు సురేష్ కూడా మీకు గ్రూప్స్లో అందుబాటులో పెడతాడు, అది చూడండి దయచేసి. చాలా అవసరం అవి. ఈ చంటి బిడ్డ తల్లుల దేహం ఎట్లా ఉంటుందంటే ఒకానొక సమయం వరకు మరలా ఋతుక్రమం మొదలయ్యేంత వరకు, అంటే డెలివరీ అయిన తర్వాత స్త్రీకి మరలా సాధారణ పరిస్థితుల మధ్య ఋతుస్రావం మొదలయ్యేంత వరకు కూడా ఆ చంటి బిడ్డ, ఆ బాలింత తల్లి ఇద్దరి దేహం సేమ్ ఒకేలాగా ఉంటాయట. అంతే మృదుత్వంతో, అంతే మెత్తదనంతో, సేమ్ సిస్టమ్, చంటి బిడ్డ సిస్టమ్ దేహం ఉన్నట్టుగా ఉంటుందట అమ్మ దేహం. అలాంటి టైంలో చంటి బిడ్డ ఎట్లాగైతే పారిపోవటం కష్టమో, చంటి బిడ్డ తల్లి కూడా పారిపోలేదు. ఇవన్నీ దేవుడు ఎంత జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాడంటే, ఇప్పుడు కరణి గర్భమును పాలియని స్తనములను ధన్యములై ఉన్నవని చెప్పుకునే రోజులు వస్తాయన్నాడే, అది దీనికోసమే ప్రభు మాట్లాడాడు. ఆ రోజున వాళ్ళకు జరిగినటువంటి ఆ వధలో చాలా మంది గర్భిణుల కడుపులు కోయబడ్డాయట. కత్తులతో పొడి చేశారట వాళ్ళు. అలా గర్భిణీలు బిడ్డలతో చచ్చిపోవడం జరిగింది. చంటి బిడ్డలు చనిపోవటం జరిగింది, చంపేయటం జరిగింది వాళ్ళు, దొరికినట్టు. కాబట్టి ఆ టైంలో అనుకున్నారు, అయ్యో ఈమె గర్భవతి కాకపోయినా బాగుండునే, ఈమె చంటి బిడ్డ కలిగి ఉన్నటువంటి స్థితిలో లేకున్నా బాగుండునే, ఎందుకంటే తప్పించుకునేవాళ్ళం కదా. అంతే తప్ప అది తర్వాత కాలానికి సంబంధించింది కాదు. చాలా మంది అందరూ ఎట్లా చేస్తారంటే, ఈరోజు పిల్లలు లేకపోవటం, కలిగినటువంటి పిల్లలు లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఊరట చెందించడానికి దాన్ని మాట్లాడతారు. కాదు. పిల్లలు లేకపోవటానికి కారణం వేరేది ఉంది. అది దేవుడికి సంబంధించినటువంటి సంకల్పం. లేకపోవటం ధన్యత, ఉండటం దౌర్భాగ్యం, వీళ్ళు రకరకాలుగా ఆలోచన చేస్తున్నారు కాదు. ఆనాడు క్రీస్తు శకం 70వ సంవత్సరానికి సంబంధించి ప్రభువు చెప్పినటువంటి మాటది. ఆ తదుపరి పిల్లలు మనుషులకు ఉండటమా, లేకపోవటమా, దీనికి కారణాలేంటి, అలా అర్థం చేసుకోవాలనేది ఒక మంచి పాఠం అది. సమయానుకూలంగా దాని గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గర్భిణులు పాలిచ్చి తల్లు తప్పించుకోలేదు. వాళ్ళు తప్పించుకోవడం చాలా అసంభవం. అందుకే అలాంటి వాళ్ళు తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడే నుంచే జాగ్రత్త వహించండి అని ఒక హింట్ ఇవ్వటం జరిగింది ప్రభు. 20వ వచనంలో, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమైందైనను సంభవించకుండా ఉండవలనని ప్రార్థించాడు. ఈ రెండు సంభవించకుండా, ఈ టైంలో జరగకుండా ఉండాలని మీరు ప్రార్థన చేయండి అని అంటాడు. చలికాలంలో పారిపోవటం చాలా కష్టం అండి. అసలు చలికాలంలో సాధ్యమైనంత వరకు మనం ఏం చేస్తాం, సూర్యుడు బాగా వచ్చేంత వరకు, సూర్యుని కిరణాలు పూర్తిగా వేడికి పుంజుకున్నప్పుడు వరకు బయటికి రావటానికి మనం ఇష్టపడం. అట్లాగే చలికాలంలో పెద్దగా పని చేయటానికి ఒళ్ళు వంగదు. శరీరంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్కి చలికాలంలో ఎట్లా ఉంటుందంటే కంప్లైంట్స్ చాలా వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ కీళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు ఇవన్నీ కూడా ఎక్కువగా చలికాలంలో కనపడుతుంటాయి. మిగతా కాలంలో నార్మల్గా ఉన్నా కూడా అక్కడ ఈ కాలంలో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి టైంలో మనం బయటికి రావటానికి ఇష్టపడం. ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు పారిపోవటానికి కూడా చలికాలం చాలా అనానుకూల పరిస్థితి కలిగి ఉంటుంది. అప్పుడు కూడా అలా రాకుండా ఉండటానికి ఒక్కటే ఆప్షన్, ఒక్కటే ఆప్షన్. మీరు బాగుండండి, మారండి, దేవునికి ప్రార్థించండి. అటు మానవ ప్రయత్నంగా మనం అనుకూలంగా ఉండగలగాలి దేవునికి, ప్లస్ దేవుణ్ణి ప్రార్థన చేయగలగాలి. ఈ రెండు తప్ప వేరేటివి ఏవి మనం రక్షించలేవు. రాబోయే ఏ ఉగ్రత నుండి అయినా, ఏ ప్రమాదం నుంచి అయినా, అది మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే విశ్రాంతి దినం అన్నాడు. విశ్రాంతి దినం విషయంలో 2 కండిషన్లు ఉన్నాయి. ఇవి మనసులో పెట్టుకొని ప్రభు మాట్లాడుతుంది. అదేంటంటే, విశ్రాంతి దినంలో ప్రయాణం చేసేటప్పుడట మైలులో 3వ వంతు మాత్రమే ప్రయాణం చేయాలి. మైలు అంటే 1.5 కిలోమీటర్.
ఈ 1.5 కిలోమీటర్లలో 1/3 అంటే హాఫ్ కిలోమీటర్ మాత్రమే నడవగలగాలట. దాన్ని ఎస్పెషల్లీ మనకు విశ్రాంతి దినం గురించి మాట్లాడుతూ ఆ దూరం గురించి చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం మనం. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. 12వ వచనం. అప్పుడు వారు ఒలీవ వనము అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. చూడండి, అంటే మనకేమర్థమైంది చెప్పండి ఇక్కడ? ఏం అర్థం కాలేదండి? చదివారు కదా మనం. విశ్రాంతి దినమున నడవగలిగినది చాలా సమీపమైన దూరం. ఒక హాఫ్ కిలోమీటర్ నడవలేం మనం? దగ్గర కదా, ఈజీ అది. కాబట్టి అంటే విశ్రాంతి దినమున నడవదగినటువంటి దగ్గరి దూరం. అంటే ఎందుకునంటే అంతకు మించి మీరు నడవకూడదు, అంతకు మించి దూరం వెళ్ళకూడదు అనేది విశ్రాంతి దినమున ఉన్నటువంటి ఆంక్ష. మరి ముఖ్యంగా మీరు తెలుసో తెలీదో, నెహెమ్యా గారి కాలంలో యెరూషలేము దేవాలయం మళ్ళీ రెండోసారి కట్టబడింది కదా. ఆ కట్టబడినటువంటి టైంలో ఏర్పాటైనటువంటి రూల్ చూస్తే చాలా భయమేస్తుంది. ఇదే రూల్ మనకునిందనుకో అయిపోయేది మన సంగతి. చూద్దాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, పెద్ద వచనం ఇది. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనంలో, మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువునైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచితిని. వర్తకులకును నానా విధములైన వస్తువులను వారును 1-2 మార్లు యెరూషలేము అవతల బస చేసుకొనగా, నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగ చేసిన యెడల మిమ్మును పట్టుకొందుమని చెప్పితిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అంటే విశ్రాంతి దినం ప్రారంభమవుతున్న సమయంలోనే ఏం చేసేవారట? యెరూషలేము యొక్క గుమ్మాలు మూసేవాళ్ళట. మళ్ళీ విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత తెరిచేవారట. నిజంగా ఒకవేళ ఇదే కంటిన్యూ అవుతూ ఉండేదే అయ్యుండుంటే, అప్పటికి ఈ రోమా సర్వసైన్యాధ్యక్షుడు టైటస్ దాడి చేసే సమయానికి ఎక్కడికి తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే గుమ్మాలే మూసేస్తే ఏముందండి? కనుక అది విశ్రాంతి దినమున గాని చలికాలంలో గాని జరగకుండా మీరు దేవుని ప్రార్థన చేయండి. ఇటువంటివన్నీ మారటం చేయటం అనేది మన చేతుల్లో పెద్దగా లేదు. కాబట్టి దేవుని కృప కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పటం అనేది జరిగింది. ఇలా ఇది రెండవ రాకడకు సంబంధించినవి కానే కాదు. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నాడు జరిగినటువంటి సంభవం, అదే పరిస్థితుల్లో మనం ఆ కాలములో ఆ యూదులుగా మనం ఉండే పరిస్థితులు ఉండింటే కొండలకు పారిపోని వారి జాబితాలో ఉండి చనిపోయేవాళ్ళమేమో. గర్భిణులుగానో లేకపోతే పాలిచ్చు తల్లులు గాని, ఇక్కడ మన మధ్య కూడా కొంతమంది గర్భిణులు ఉండొచ్చు, పాలిచ్చు తల్లులు ఉండొచ్చు. అలా ఉండినా కూడా మనం తప్పించుకోకుండా పోయేవాళ్ళమేమో. అలాగే చలికాలమందు అది సంభవించినటువంటి పరిస్థితులు, లేదా విశ్రాంతి దినము సంభవించిన పరిస్థితులు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్య ఆ కాలంలో ఆ ప్రజలుగా మనం ఉండుంటే మనం కూడా తప్పించుకునే వాళ్ళం కాదేమో. దేవుడి మహాకృప ఈరోజు మనం ఈ కాలంలో దేవుడిచ్చింది. అందుకే ఏ రోజు కూడా ఎప్పటికి కూడా మనం అనుకోకూడదు ఒకటే, అదేంటంటే ఆ కాలంలోనే గనక నేను ఉంటే, అక్కడే గనక నేను ఉంటే, ఈ ప్లేస్లో గనక నేను ఉంటే ఇలా మంచిగా చేసేవాడిని, అలా ఉండేవాడిని అని మనం ఎప్పుడు కూడా అనుకో. మనకు దేవుడు ఇచ్చింది ఈ కాలం, ఈ ప్రజల మధ్య, ఈ రూపం, ఈ భాగ్యం. దీనిలో మన పాత్రను మనం ఉత్తమంగా ఉన్నతంగా తీర్చుకుంటే చాలు. అక్కడికి పోయి ఏమో
వెలగబెట్టేద్దాం, ఇక్కడ పోయి ఏదో చేసేద్దాం అనుకునేదానికంటే ఇంకొంచెం తర్వాత పుట్టింటే సరిపోయింది. ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు చూసారా? తప్పది. దేవుడి నిర్ణయం. ఈ కాలంలో మనం ఉండాలండి. ఈ తరంలో మనం ఉండాలండి. ఈ రీతిగానే మనం చేసుకోగలగాలి. పరిచర్యలో ఉండగలగాలి. సేవలో ఉండాలి. భక్తిలో ఉండాలి. దేవుడి నిర్ణయం కనుక అక్కడే గనుక మనం ఉండిన పరిస్థితులు ఉండుంటే మనం ఏదో మంచిగా ఉండేవాళ్ళం అనుకునేది కాదు. ఒకవేళ ఉండుంటే మనం ఏమైపోయేవాళ్ళం అంటే ఆ యెరూషలేము నాశనము సమయంలో మనం కూడా నాశనం అయిపోయిన వాళ్ళ జాబితాలో ఉండేవాళ్ళం తప్ప మరొకటి కాదు. ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని మనం దేవుడికి, అలాగే దేవుడు మనకిచ్చినటువంటి మన మేలు కొరకు సమకూర్చినటువంటి మనుషులకు దేవుడిచ్చిన సమస్తం కొరకు కృతజ్ఞత కలిగి జీవించుదుము గాక. ఆమేన్. రేపటి నుంచి మనం మిగిలినటువంటి సంగతులు తెలుసుకుందాం. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే ఇప్పటి వరకు విన్నటువంటి వాటిలో దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి.